శక్తిమయం జగత్. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం, ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం, ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. వేయి నామాల ఆమూల మంత్రం చదివిన మీరు ధన్యులు, అది విన్నవారు చూసిన వారు మహావిష్ణు ప్రియుడు. వేయి నామాల ఆమూల మంత్రం చదివిన మీరు ధన్యులు, అది విన్నవారు చూసిన వారు మహావిష్ణు ప్రియులు. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం, ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. ప్రతి కుటుంబం బాగుపడాలని, పగలు ద్వేషాలు ఉండకూడదని, ప్రతి కుటుంబం బాగుపడాలని, పగలు ద్వేషాలు ఉండకూడదని అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మహావిష్ణువుని వేడుకుందాం. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం, ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. లక్ష్మీధర్ణలాక్షాంగ సాక్ష శ్రీవత్సవక్షసే క్షమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ మంగళం. అస్తు శ్రీస్తనకస్తూరే వాసనావాసితో రసే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుజకస్తూరే కర్ధమాంకితవక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. స్వోచ్ఛిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుజిత్తతనోజాయ గోదాయై నిత్యమంగళం. శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణి ఉత్తరే తటే శ్రీతింద్రిణీ మూలధామ్నే షడగోపాయ మంగళం. శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం. తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాత్రమణ శేషాంశాయాస్తు మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మన జీయస్వామి వారు చెబుతూ ఉంటారు, అది ఎలాగో మనకు తెలియదు, మనకేం కావాలో, అందుకని నాకు ఇది అది అని అడిగే బదులు నాకేది మంచిదని నువ్వు భావిస్తావో అది నాకు ఇవ్వమని చెప్పేసి అడగాలి. అలాంటి సాత్విక జ్ఞానం కలగాలి. అయినా
అలాంటి జ్ఞానం కలగల. ఇలా ఈయన అనుభవించేటటువంటి అనుభవాన్ని చూస్తూ కూడా ఆ బ్రహ్మకి వ్యామోహమే కలిగింది, చతుర్ముఖ బ్రహ్మకి. ఎప్పుడు ఇలా వీళ్ళు ఇక్కడ సద్ది తింటూ ఉండగా ఆ లేగలు, గోవులు మొదలైనటువంటివన్నీ కూడా ఆ గడ్డిని మేస్తూ 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 అలా దూరంగా వెళ్ళిపోయాయిట. అది గమనించాడు కృష్ణ పరమాత్మ. చూచేసి, ఏమోయ్ మీరు ఈ సద్ది తింటూ ఉండండి, పరిపూర్ణంగా హాయిగా ఆనందంగా మీరు తింటూ ఉండండి, మరి లేగలేవో గోవులు అటేదో దూరంగా వెళ్తూ ఉన్నట్టాయి, నేను చూసి వస్తానని చెప్పేసి వెళ్ళాట. ఎలాంటి పరమాత్మ? ఏవం వత్సపేషు భుంజానేష్వచ్యుతాత్మసు. ఆ సద్ది మెసుగుతుండేటటువంటి వాళ్ళు ఎవరు? అచ్యుతాత్మసు, అచ్యుతైక పరాయణులైనటువంటి వాళ్ళు కనుక తన మీద ఎప్పుడైతే భారం పెట్టారో ఆయన ఏం చేయాలి? అనన్యాహ చింతయంతో మాం ఏ జనా పరిపాస్తే తేషాన్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇదొక ప్రతిజ్ఞ అయింది. వాళ్ళ యొక్క యోగక్షేమాలు వహిస్తాను, నేను చూస్తానని చెప్పేసి చెప్పిన వాడు కనుక అది చెయ్యకపోతే ఏమవుతాడు? మిథ్యావాక్ అవుతాడు, అబద్ధాలు ఆడినవాడు అవుతాడు. అది సత్యవాక్, సత్య సంకల్ప అని కదా ఆయనకు బిరుదు. మరి దాన్ని సత్యం చేయాలి కదా, ఇంతకుముందు మన కృప చేసినట్టుగా. కాబట్టి వాటిని వెతుక్కు రావడానికి నేను వెళ్తాను, మీరు హాయిగా ఇవి సద్ది తింటూ ఉండండి, ఇక్కడే ఉండండి, నేను వాటిని తీసుకొస్తానన్నాడు. వెళ్ళాడు. వినుడో బాలకులార క్రేపులట వీధిన్ మహాదురముంజనియం గోకుల ఘాస ఖాదనరతోత్సాహంబుతో ఎందు పోయెనో ఏమయ్యనో క్రూర జంతువులచే ఏ యాపదం పొందెనో కని తెత్తున్ కుడువుండు చల్ది కొరతల్గాకుండా మీరందరు. ఏ కొరత లేకుండా హాయిగా మీరు ఈ సద్ది తింటూ ఉండండి, మీ ప్రసాదాలను మీరు హాయిగా తింటూ ఉండండి, నేను వాటిని తీసుకువస్తాను. అవి ఎక్కడికి వెళ్ళాయో తెలీదు, అటవీ వీధిలో మహా దూరంగా వెళ్ళిపోయాయి. ఎందుకొరకు వెళ్ళాయి? ఆ ఘాసఖాదన రథోత్సాహంతో వెళ్ళాయి. మంచి పచ్చని లేతగడ్డి కనిపించింది, వాటికి ఏమిటి మంచి మంచి తినే పదార్థాలు కనిపిస్తే మనకెట్లా నోరు ఊరుతుందో వాటికి కూడా అంతే కదా. బాలఖాదం అంటే లేత పచ్చి గడ్డి కనబడేసరికి వాటిని తినాలి అనేటటువంటి ఉత్సాహంతో అవి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాయి. అంత దూరంగా వెళ్ళిపోయాయి కనుక అవి మనమంతా తిరిగేటటువంటి ప్రదేశాల్లో ఉంటే పర్వాలేదు, దూరంగా వెళ్ళాయి కనుక అక్కడ ఏ క్రూర జంతువులు సంచరిస్తూ ఉంటాయో ఆ క్రూర జంతువుల వల్ల వీటికేం అపాయం కలుగుతుందో తెలియదు కదా. ఏ ఆపదం పొందెనో కని తెత్తున్, వాటికి ఏమైనా ఆపద కలిగిందేమో, అట్లాంటి ఆపద నుంచి దూరం చేసి వాటిని అన్నిటినీ కూడా నేను తీసుకొస్తాను, నేను వచ్చేదాకా మీరు హాయిగా ఈ సద్దిని తింటూ ఉండండి అని చెప్పేసి చెప్పి ఆయన బయలుదేరాడు. ఇంకా ఇక్కడే కలిగింది పాపం చతుర్ముఖుడికి. ఏమిటి? అంభో జన్మజనిస్తదంతరగతో మాయార్భకస్య ఈశితు ద్రష్టుం మంజు మహిత్వమన్యదపి తద్వత్సానితో వత్సపాన్నిత్వా అన్యత్ర కురుద్వక అంతరదధాత్ ఖేవస్థితో యః పురా దృష్ట్వాఘాసురమోక్షణం భగవత ప్రాప్త పరం విస్మయం. ఇది వరకు తాను అఘాసుర వృత్తాంతంలో అఘాసుర సంహారం జరిగినప్పుడు అక్కడ ఉండి ఏ స్వామి యొక్క అద్భుతమైనటువంటి చేష్టితములు చూచాడో, చూచి వాటి చేత విస్మయపడినాడో అలాంటి ఆ చతుర్ముఖుడు కూడా మాయా అర్భకస్య ఈశుతు, ఈ మాయ పిల్లవాడు ఉన్నాడే, ఈ మాయ పిల్లవాడి యొక్క ఈ ఈశిత్వం అంటే ఏమిటి? ఆయనలో ఉండేటటువంటి సామర్థ్యం ఇంతటితో ఒకసారి చూద్దాం. మంజు మహిత్వం, మనోహరమైనటువంటి ఆయన యొక్క మహిమ ఎంతటితో చూద్దాం అనుకుని నీత్వా అన్యత్ర వత్సాన్యితో వత్సపాన్, ఆ గోపాలులని గోవులని అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయి అన్యత్ర ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ మాయమైపోయాట ఈయన. బాలుండై అతడా అఘాసురుని ద్రుంపన్ బాలురన్ క్రేపులన్ ఏలీలన్ బ్రతికించెనొక్క భువినూహింప కడున్ సోద్యమంసు ఆలో అంబుజ సంభవుండు సని మాయాబల మాయాబాలు శుంభద్బలంబు ఆలోకింపదలంచి డాచెనొకచో ఆలేగలం బాలురన్. ఇంతకుముందు ఈయన చేసినటువంటి చేష్ట ఏమిటి? అద్భుతమైనటువంటి బాల లీలారసమే.
ఆ అఘాసుని చేతిలో సంహరింపబడినట్టుగా ఆ గోవులు గోపాలకులందరూ కూడా పడిపోతే వాళ్ళందరినీ కూడా బ్రతికించాడు. మళ్ళీ ఎలా బ్రతికించాడు? చచ్చిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అదే అద్భుతంగా కనిపించింది ఈయనకి. ఆ కనిపించినటువంటి దాన్ని చూచేసి ఇప్పుడు చూద్దాం ఈయన ఏం చేస్తాడు, నా మాయకు ఎదురులేదు కదా అనుకున్నాడు పాపం ఆయన. ఎందుకు? సకలమైనటువంటి చరాచర సృష్టిని చేసేటటువంటి వాడిని నేనే కనుక, అలాంటి నేను మాయ పన్ని గనక ఇచ్చేస్తే నా మాయను తిరస్కరించగలిగినటువంటి వాడు, నా మాయ నుంచి బయటపడేటటువంటి వాడు ఎవడుంటాడు రబ్బా అనేటటువంటి ఒక అహంకారంతో వాళ్ళందరినీ కూడా ఒక గుహలో దాచేసి ఆయన మాయమైపోయాట. తతః కృష్ణః ముదం కర్తుం తన్మాతॄణాంచ కస్యచ ఉభయాయితమాత్మానం చక్రే విశ్వదృగీశ్వరః. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో చూశాడు, ఏమిటి ఎక్కడ వెళ్ళిపోయాయి ఉంటాయి? ఓసారి బాగా ఆలోచన, ఈ నిర్వాకం అంతా మా పెద్దబ్బాయిదే ఉన్నట్టుంది, కాబట్టి ఇది వేరే వాళ్ళు ఎవరు ఈ పని చేయరులే, మా పెద్దబ్బాయి చేశాడు ఉంటాడు. ఎవరు చతుర్ముఖుడు, ఈయన యొక్క ప్రథమ సంతానమే కదా. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. ఈ సకలమైనటువంటి చరాచరమైన ఈ సృష్టిని చేయడానికి కొరకు ముందర తన నాభికమలం నుంచి ఆ చతుర్ముఖ బ్రహ్మను సృష్టి చేసి ఆయనకు వేదరాశినంతటినీ అనుగ్రహించి ఈ వేదరాశిని అనుసరించి వేదములలో ఉండేటటువంటి నేను సూచించినటువంటి శాస్త్రాన్ని అనుసరించి నీవు సృష్టిని చేయవలసిందని కదా సాక్షాత్తుగా పరమాత్మ అనుగ్రహించింది. అలాంటి ప్రథమ సంతానం ఎవరాయనకి అంటే ఈ చతుర్ముఖుడే, కాబట్టి మా పెద్దబ్బాయి యొక్క నిర్వాహకమే అన్నట్టుంది అంతా అని అనుకుని అప్పుడు ఆయనకు అనిపించిందిరా, సరే ఏదో ముచ్చటపడుతున్నాడు మావాడు, వాడికి కూడా కాసేపు ఆనందం కలిగిద్దాం. ఆయనకొక్కడికే ఏమిటి కనుక నన్ను ఇంతగా ప్రేమిస్తూ ఎప్పుడూ కూడా నా మీద అమితమైనటువంటి ప్రేమను చూపించేటటువంటి తల్లులున్నారు, ఈ గోపాలకులు గోపాలకుల తల్లులు, వీళ్ళందరినీ కూడా కాస్త సంతోషింపజేద్దాంలే అంటూ ఉభయాయితమాత్మానం చక్రే విశ్వదృగీశ్వరః. మంచి సామర్థ్యం కలిగిన ఈశితుం ప్రభవతి కనుక ఈశ్వరః, సకల చరాచరమైనటువంటి ఈ జగత్తును సంరక్షించడంలో తగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుక అలాంటి విశ్వదృక్ విశ్వశబ్ద వాత్స్యం చేత చెప్పబడేటటువంటి ఆ పరమాత్మ ఉభయాయితమాత్మానం చక్రే, అటు గోవులు గోపాలకులు వత్సలు అన్నీ తానే అయిపోయాట. అన్నీ ఉన్నాయి, గోవులున్నాయి, గోపాలకులు ఉన్నారు, వత్సలు ఉన్నారు, అన్నీ అవే. అంతే మంద, అంతే రూపం, అదే రూపం, రూపంలో తేడా లేదు, వాటి నడతలో తేడా లేదు, వాటి యొక్క ఎత్తు ఒడ్డు పొడుగులో తేడా లేదు, అవి ఇంతకుముందు ఎలా సంచరించేవో ఆ సంచరించేటటువంటి సంచారంలో తేడా లేదు. అలా తనను తాను మార్చుకుని అన్నిటా తానే అయిపోయాట. అన్నీ తానే అయిన వాడెవ్వడని కదా పోతన చెబుతాడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు. అదిగో ఆ సర్వము తానే అయిన వాడెవ్వడు అనడానికి ఒక ఉదాహరణగా ఆ వత్సలు గోవులు గోపాలకులు అన్నిటిగా తానే మారిపోయి సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టుగా వాటి వాటి యొక్క గుణ స్వభావ చేష్టితములన్నింటినీ పుణికి పుచ్చుకుని అక్కడ వీటన్నిటితో పాటుగా ప్రజానికి వెళ్ళిపోయాడు, నంద ప్రజానికి వెళ్ళిపోయాడు. గోపాలకులు లేరుగా, వాళ్ళను దాచేశాడు. గోవులున్నాయా, వాటిని దాచేశాడు. వత్సలున్నాయా, వాటిని దాచేశాడు. అన్నీ తానే అయి వాటిని తోలించుకుని వెళ్ళేటటువంటి గోపాలకులుగా తానే అయి వాళ్లతో నర్మపాటలు పలుకుతూ ఎప్పుడూ కూడా వాళ్లతో సంచరిస్తూ ఉండేటటువంటి కృష్ణ పరమాత్మ తానే అయి వెంట ఉండి వీటన్నింటినీ కూడా తీసుకుని బయలుదేరాట. ఆ మారినటువంటి స్థితిని చెబుతాడు. కరముల్ పాదములున్ శిరంబుల వలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ దంతాదులున్ దండక అంబర స్రగ్వేణు విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాన నూత్నరతల్ వీడ్వడకుండదాల్చె విభుడు ఆ వత్సార్భకాకారముల్. వాటి చేతులు ఎలా ఉండేవో, వాటి కాళ్ళు ఎలా ఉండేవో, వాటి పండ్లు ఎలా ఉండేవో, వాటి శిరస్సులు ఎలా ఉండేవో, నడుములు ఎలా ఉండేవో, అవి ఎలా నడిచేవో, వీళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళో, వీళ్ళు ఏమి ధరించేవాళ్ళో, అలంకారాలే ఉండేవో, ఎంత వయస్సు వాళ్ళో, అలాగే మారిపోయి ఆయన ఆ నందవ్రజానికి బయలుదేరి వెళ్ళిపోయాడు.
సర్వం విష్ణుమయం జగత్. విష్ణువు యొక్క అంశ లేకుండా అసలు పృథివీలో ఏమైనా ఉందా? మనకు పెద్దలు కృప చేస్తారు కదా, ఉపనిషత్తులు చెప్పిందేమిటి? ఆయన తాను మొదట అనుప్రవేశం చేసి, అనుప్రవేశం చేసినటువంటి పదార్థానికి ఒక పదార్థంగా సత్తగా చూపించగలిగినటువంటి అంతఃప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. మొదట తాను అనుప్రవేశం చేసి వాటికి ఒక నామాన్ని, రూపాన్ని, సత్తను కలిగింపచేసేటటువంటి పరమాత్మ కదా. అజాయమాన బహుధా విజాయితే. ఆయనకు పుట్టుక ఉందా? పుట్టుక లేనటువంటి వాడైనా తాను పుట్టుకను సంపాదించుకున్నాడు. ఎవరి కొరకు? ఆయన పుట్టేది మన కొరకు. మనం పుట్టేది మన కర్మవశ్యతను బట్టి, మనం చేసుకున్నటువంటి సుకృత దుష్కృతములను బట్టి మనం పుడుతూ ఉంటాం. జైల్లో ఉన్నటువంటి వాడు ఆ జైలు యొక్క శిక్షను అనుభవించడానికి జైల్లో పడ్డాడు. వాడు అందులోనే ఉన్నాడు. వాడి శిక్షను అనుభవింపజేసేటటువంటి జైలరు అక్కడే ఉన్నాడు. కానీ మరి జైలర్ కూడా అలాగే ఉండిపోవలసిందేనా? వాడికి ఏమైనా శిక్ష అనుభవించేటటువంటి అవకాశం ఉందో? వాడేం శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు వాడికి. వాడు ఎప్పుడంటే అప్పుడు బయటికి రావచ్చు, లోపలికి వెళ్ళవచ్చు. అలాగే ఈ బందీలో ఉండేటటువంటి వీడు రావచ్చు, పోవడానికి వీలుందా? లేదే. అలాగే అజాయమాన బహుధా విజాయితే ఎందుకొరకవుతాడు? మన చేత మనం చేసుకున్నటువంటి సుకృత దుష్కృతములను అనుభవింప చేయడానికి ఆయన పుడుతూ ఉంటాడు తప్ప, ఇలా ఉండేటటువంటి మనను ఉద్ధరించడానికి ఒక ఆయన పుడతాడు తప్ప, మనకు కలిగినటువంటి అనేకములైన ఆపదల నుండి మనను ముక్తులను చేయడానికి ఆయన పుడతాడు తప్ప, ఆయన ఎలా పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఒక సూకర ఆకారంతో పుట్టినా, ఒక నృసింహావతారంలో పుట్టినా, ఒక మత్స్యావతారంలో ఆయన ఆవిర్భవించినా, ఆయన దివ్య మంగళ విగ్రహానికి ఎటువంటి లోపం లేకుండా పంచోపనిషన్మయమైనటువంటి తన యొక్క శరీరంలో ఉండబడేటటువంటి కాంతి తగ్గుదల లేకుండా అంతే ఇదిగా ఆవిర్భవిస్తూ ఉంటాడు ఆయన. అలాంటి వాడు ఇక్కడ ఈ విధంగా కావడంలో పెద్ద ఆశ్చర్యమైంది ఏముంది కనుక, ఇక్కడ ఇంకా నడవండి అంటూ నడిపిస్తున్నట్ట. ఎవరిని? గోపాలకులను, గోవులను, వత్సలను. ఎవరు? ఆయనే. నడిపించేది ఎవరిని? గోపాలకులు ఎవరు? తనే. ఆ గోవులెవరు? తనే. వత్సలెవరు? తనే. మరలు పుమనియడు కర్తయు మరలించు కుమారకులును మరలెడు క్రేపుల్ పరికింపదానయైహరి మరలంజన లీలతోడ మందకునధిపా. తీసుకుని ఆ నందవ్రజానికి వెళ్ళిపోయాట. నందవ్రజానికి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఎవరిల్లు ఎక్కడో, ఏ ఆవులు ఏ ఇంటికి వెళ్ళాలో, ఆ ఇంటి గోపబాలురెవడో, అంటే ఏ గోపబాలుర ఇల్లు ఏదో ఆ గోపబాలురు ఆ ఇంట్లో ప్రవేశిస్తున్నారు. అక్కడికి వెళ్ళవలసినటువంటి గోవులేవో ఆ గోవులే అక్కడికి వెళుతున్నాయి. వెళ్ళిన తర్వాత అవి ఏ కొట్టంలో ఎలా కట్టివేయబడాలో అలాగే ఆ కొట్టంలో కట్టివేయబడుతున్నాయి. ఆ పిల్లలు హాయిగా ఆ లోపలికి ఇండ్లలోకి వెళ్ళిపోయి ఆ తల్లుల చేత హాయిగా ఆనందాన్ని అనుభవింపజేయబడుతున్నారు. ఇలాగా అందరి ఇళ్లలో కూడా ఆయనే వెళ్ళి ఈ విధంగా చేస్తున్నాడు. ఆయన వెళ్ళేప్పుడు రోజు ఆయనకు ఒక అలవాటు, అందరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఉంటుండేవాడు. వాళ్ళు లోపలికి హాయ్ అని చెప్పేసి టాటా చెబుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు చివరిదాకా. ఆ చివరగా వెళ్ళేటటువంటి గోపబాలకుడు కూడా వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ అతనికి హాయ్ చెప్పేసి తను ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళాడు తప్ప అందులో ఏమాత్రం తేడా లేదు. అందుకని ఎవరికి అనుమానం కలిగేటటువంటి అవకాశమే లేదు. అలా ఆ విధంగా వాళ్లల్లో ఆనందరసాన్ని అనుభవింపచేస్తూ ఉండేటటువంటి ఈయన కొంతకాలం అయ్యేసరికి మన బలదేవుడికే ఒక విధమైనటువంటి అనుమానం వచ్చిందిటే. ఎప్పుడూ కలగనటువంటి అనుమానం కృష్ణుడితో పాటుగా ఆయన కూడా అడవికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఆ గోవుల మీద, గోపాలకుల మీద ఇంతకు ముందు లేనటువంటి ఏదో అద్భుతమైనటువంటి అతిశయితమైనటువంటి ప్రేమ కలుగుతుందిట. ఏమిటి, ఎప్పుడు ఇంత ప్రేమ కలగడం లేదే? ఎలాంటి ప్రేమ కలుగుతోంది? కృష్ణుడి మీద ఎంతటి ప్రేమ కలుగుతోందో వాటి మీద కూడా అంతే ప్రేమ కలుగుతుందిట. ఇదేమిట్రా అని కాస్త విశదమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు గనక ఆదిశేషుడు కదా, నేను చతుర్ముఖుడిరా, చాలే ఊరుకో, మా స్వామి లోపలనే ఉన్నారు, ఒకసారి చూసుకో అక్కడ కాకపోతే అన్నారట. ఏముంది, ఆ మహానుభావుడు శ్రీ కరణయ్య ఆయన అక్కడ చతుర్ముఖ రూపంలో అక్కడ ఆయనే ఉన్నాడు. ఇక్కడ గోవులుగా ఉన్నారు, వత్సలుగా ఉన్నాడు, గోపాలకులుగా ఉన్నారు. తను ఇక్కడికి వచ్చేసి చూసేసరికి ఆ చతుర్ముఖుడుగా కూడా తానే అయి ఉన్నాడు.
అనేసరికి వీళ్ళ చేత అవమానాన్ని పొంది ఇదేమిట్రా ఇలా జరిగింది, నా స్థానంలో ఎవడు వచ్చి కూర్చుంటాడబ్బా, అచ్చున అలాగే ఉన్నాడు, ఏమైనా పోనీ తేడా ఏమైనా ఉందేమో, అదిగో చూడరా వాడు నేను కాదు అని చెప్పేసి చెప్పడానికంటే అలాంటి అనుమానించడానికి వీలైనటువంటిది ఏమీ లేదు. అలాగే ఒకసారి ఆలోచన చేస్తూ చేస్తూ సరే ఇక్కడ ఇలా ఉంది కదా, అక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం, ఆ ఆవులు వత్సలు గోపాలులు ఎలా ఉన్నారో చూద్దాం అని చెప్పేసి అక్కడికి వచ్చేట. అక్కడికి వచ్చి చూస్తే ఉంది, ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయైవ మాయయాజాపి స్వయమేవ విమోహితః. చూస్తే తన మాయ చేత నిద్రించినటువంటి గోవులు గోపాలకులు వత్సలు అన్నీ కూడా అలాగే ఉన్నాయిట. యువతలకు వచ్చి చూశాడు. యువతలకు వచ్చి చూసేసరికి ఆ గొల్లపల్లెలో ఎప్పుడు ఎలా సంచరిస్తున్నాయో గోవులు, ఎన్ని సంచరిస్తున్నాయో, ఏ రూపాల్లో ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. ఇదేమిట్రా అనుకున్నాడు. నిజమైన గోవులు ఇవే అవే, నిజమైన గోపాలకులు వీళ్ళ వాళ్ళ. ఇంకో చమత్కారం, ఈ సంవత్సర కాలం జరిగింది. సంవత్సర కాలం అయ్యేసరికి ఆ గోవులు అప్పుడు సంవత్సరం ముందున్నటువంటి గోవులు అలాగే ఉంటాయా, వత్సలు అలాగే ఉంటాయా, గోపాలకులు అలాగే ఉంటారా? వాళ్ళు ఏ విధమైనటువంటి వృద్ధిని పొందుతూ ఉండాలో అలాంటి వృద్ధిని పొందుతూ ఉన్నారు వాళ్ళు. చూచాడు. చూచి అసలు నిజమైనవి ఇవే అవే, మోహంలో పడిపోయాడు. పరమాత్మని మోహింప చేయడానికి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు తానే మోహితుడిపోయాడు. మమ మాయా దురత్యయ, కృష్ణ పరమాత్మ చెప్పాడు. నీవు ఏ మాయనైనా నీవు అతిక్రమించవచ్చునేమో కానీ మమ మాయా దురత్యయ, నా మాయ నుంచి బయటపడడం మాత్రం అసాధ్యం అన్నాడు. కనుక అలాంటి ఆయనను మోహింపచేద్దామని నిజంగా చతుర్ముఖుడు తానే మోహితుడైపోయాడు. మోహము లేక జగంబుల మోహింపగజేయ నెర్చి మునసిన విష్ణు మోహింపించెదననియడు మోహమున విధాత తానే మోహితుడయ్యన్. ఆయనను మోహింపచేద్దామనుకున్నటువంటి ఆ విధాత తానే మోహితుడైపోయాట. ఓసారి చూశాడు. చూస్తే ఏముంది, ఆ గోవులు వత్సలు గోపాలకులు అన్నిట్లో కూడా ఒక విధమైనటువంటి స్థితిని చూశాడు ఈయన. ఏ గోవులు చూసినా గోపాలకులు చూసినా ఎలా ఉన్నారట, నీలమేఘ శ్యాములుగా ఉన్నారట, పీతాంబరధారులై చతుర్భుజులై శంఖచక్ర గదా పద్మాధ్యాయుధారులై పరమాత్మ ఏ విధమైనటువంటి పరిచిహ్నితములతో వెలిసి ఉంటాడో అలాంటి ఒక సత్తను చూచినట్ట అన్నిట్లో కూడా. అప్పుడు అనుకున్నాడు ఆయన, ఓహో ఇక్కడ ఏదో జరిగింది. ఆత్మాది స్తంభ పర్యంతై మూర్తిమద్భిశ్చరాచరై నృత్య గీతాజ్యకే ఏకార్ణై పృథక్ పృథక్ ఉపాస్తా. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఉండబడేటటువంటి ఈ ప్రకృతి అంతా కూడా మూర్తిమత్వమునుగొని ఆయనను సేవిస్తున్నవా అన్నట్టుగా, నృత్యగీత వాద్యములతో వాటిని సేవిస్తున్నవా అన్నట్టుగా ఉండేటటువంటి ఆ పరమాత్మ సత్యజ్ఞాన అనంత ఆనందమాత్రైక రసమూర్తయ అస్పృష్ట భూరిమాహాత్మ్యా అపి ఉపనిషద్దృశాం. ఏమాత్రం హేయగుణ ఆవిష్కారం లేకుండా సత్య సంకల్పాది అఖిల కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆయన యొక్క మహిమను చూచి ఏవం సకృత్ దదర్శ అజహ పరబ్రహ్మాత్మన అఖిలాన్ యస్య భాష సర్వమిదం విభాతి సచరాచరం. ఎవరి యొక్క కాంతి చేత, ఎవరి యొక్క సంకల్పం చేత ఈ సకలమైనటువంటి చరాచరమైనటువంటి జగత్తు నడుస్తూ ఉందో అలాంటి ఆయన యొక్క స్థితిని ఒకసారి గమనించి ఇదేమిటనే ఆలోచనలో పడ్డాడు. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన కలుగుతుందో పరమాత్మ యొక్క స్వరూపం కూడా ఒకలాగే ఉంటుంది. తల్లి యశోదమ్మ, ఏరా నువ్వు మన్ను తిన్నావుట ఏమిట్రా అంటే, లేదమ్మా నేను మన్ను తింటానా, నాకే వెన్న తక్కువైందా, పాలు తక్కువైనాయా, నాకేం తక్కువైంది కనుక నేను వెన్న తింటాను, బలరాముడు అన్ని అబద్ధాలే చెబుతాడులే, ఇలాగే నీకేదో నా మీద చాడీలు చెబుతున్నాడని చెప్పేసి ఓసారి నోరు తెరిస్తే ఏమైంది, అఖిలమైనటువంటి విశ్వాన్ని ఆయన నోటిలో చూచింది. చూచినటువంటి ఆవిడకి కలయో వైష్ణవమాయయో అన్నట్టుగా ఆవిడ సమ్మోహితమయ్యేటటువంటి స్థితి కలిగేసరికి ఒక్కసారిగా ఆ మాయను ఉపసంహరించేసుకుని తనను తానుగా యశోదగా ఆవిష్కారం పొందించేటటువంటి ఒక స్వభావం స్వామిలో ఉంది. అలాగే ఈ చతుర్ముఖుడికి కూడా అలాంటి ఆ మాయను ఉపసంహరించేసరికి సకలమైనటువంటి జగత్తులాగే, చతుర్ముఖుడు తనను తనలాగే, గోవులు గోవుల్లాగే, వత్సలు వత్సలాగే కనిపించేసరికి ఓహో ఇదంతా కూడా స్వామి యొక్క మహిమసుమ, ఆ స్వామి యొక్క మాయ ముందు మన మాయ ఏం పనికిరాదు, మన మాయలు ఎలాంటివి,
ప్రాకృతికమైనటువంటి మన యొక్క గుణావిష్కారం చేత మన మీద సంపాదించుకున్నటువంటి మాయలు ఆయన మాయ ముందర ఎందుకు పనిచేస్తాయి, పనిచేయవనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే ఇలాంటి ఇది కలిగిందో ఆయన్ను స్తోత్రం చేయడం మొదలుపెట్టాట. అలా ఆయన్ను స్తోత్రం చేసినటువంటి బ్రహ్మ స్తోత్రం అంతా కూడా ఒక అధ్యాయం అంతా 14వ అధ్యాయం అంతా కూడా దశమస్కంధంలో ఉంటుంది. ఆ దశమస్కంధంలో ఉండేటటువంటి 14వ అధ్యాయం అంతా కూడా చదివిస్తే ఆ పరమాత్మ యొక్క అఖిల గుణాకరత్వం కానీ, ఆయన యొక్క సృష్టి స్థితి లయకారకత్వం కానీ, ఆ పంచోపనిషన్మయమైనటువంటి ఆయన యొక్క విగ్రహ సౌందర్యం కానీ, సకలమైనటువంటి ఆ నారాయణమయత్వాన్ని మొత్తం అంతా కూడా ఈ 14వ అధ్యాయం మనకు విశదీకరిస్తుంది. దాన్నంతటినీ కూడా మనం ఇప్పుడు అనుసంధానం చేయడానికి టైము లేదు, అంత శక్తి కూడా దాసుడికి లేదు. ఏదో ఆచార్య కటాక్షం చేత కలిగినటువంటి స్వల్పమైనటువంటి జ్ఞానంతో చెప్పినటువంటి 4 మాటలలో దోషాలన్నీ కూడా దోషభోగ్యులైనటువంటి వారు పెద్దలు కనుక ఆ దోషాలన్నింటి కూడా వారు భోగ్యంగా స్వీకరించి ఏదైనా 1, 2 ఏమైనా తుంపరలు మంచి ఉంటే అది గుణగ్రాహ్యులు కనుక వాటిని స్వీకరించవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది. జై శ్రీమన్నారాయణ. బాలాయ నీలవపుషే నవకింకిణీక జలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే అని చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం, బ్రహ్మ చేసినటువంటి స్తోత్రం. భాగవతంలో మంచి అగాధమైనటువంటి వేదాంతంతో నిండినటువంటి స్తోత్రం బ్రహ్మగారు చేశారు. అందులో భగవంతుని యొక్క మాయ ఆశ్చర్యకరమైంది. దాన్ని బ్రహ్మాదులు కూడా తెలుపుకోవడం చాలా కష్టం. అనేక మంది అనేక సందర్భాల్లో భగవన్ మాయకు లోబడిన విషయం మనకు తెలుసును. నిన్న చెప్పుకున్నటువంటి కథల్లో కూడా గోవర్ధనోద్ధరణ ఘట్టంలో కూడా ఇంద్రుడు నేను మహామాయావిని, ఏమైనా చేయగలను, నా మాయ చేత ఏదో రాళ్లవాను కురిపిస్తాను, మరోడు కురిపిస్తాను, వీళ్ళందరినీ కూడా బాధ పెడతాను అనుకుంటే అతడు కూడా వ్యాముగ్ధుడై భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి శక్తికి దాని యొక్క వైభవాన్ని దాన్ని గుర్తించి చెట్టు చివరికి శరణాగతి చేయవలసి వచ్చింది. అలాగే బ్రహ్మగారు శరణాగతి చేశారు. ఇలాగా అనేకానేకులు తాము భగవంతుని యొక్క తత్వాన్ని ఏదో పరీక్షణం చేయాలనో సాధారణంగా జిజ్ఞాసతో ప్రారంభం అవుతుంది. లోకంలో కూడా మనకుంటుంటారు, ఎవరో పండితుడు కనిపిస్తే ఏదో తెలియని విషయం అడుగుదామండి నెమ్మదిగా వస్తారు. వచ్చి 2 మాటలు మాట్లాడిన తర్వాత వీరికి ఏం తెలుసునో కాస్త పరీక్ష చేద్దాం అంటే ముందు జిజ్ఞాసతో ప్రారంభమైంది. ఎదుటి వారిని పరీక్ష చేయాలనేటువంటి వ్యామోహంలోకి పడతారు. వారు తిరగబడి 2 మాటలు మాట్లాడి ఏదో గట్టిగా సమాధానం చెప్పేటప్పుడు వీడు తోక ముడుస్తారు. అందువల్ల పెద్దలైన వారి పట్ల వారి యొక్క ప్రభావాన్ని చూచి వారి యొక్క గొప్పతనాన్ని భావన చేయాలి తప్ప, కళ్యాణ గుణములను భావన చేయాలి తప్ప, మన తాలూకు గొప్పతనాన్ని ఏదో వారి దగ్గర చూపించుదాం లేదా వారికి పరీక్షలు పెడదామంటే అది చాలా ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అని మనకు భాగవతంలో ఉండేటువంటి ఘట్టం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. భగవంతుడు పరమకృపాళు అయినవాడు. తనను పరీక్షించడానికి వచ్చిన ఏ విధంగా వచ్చినా ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీచ, ఏ దృష్టితోటి నా దగ్గరికి వచ్చినా వాడు ఉదారాసర్వ ఏవైతే నా దగ్గరికి వచ్చారు కదా అంతే చాలు. వాడు ఏ దృష్టితో వస్తే ఏమిటి, నన్ను పరీక్షించడానికి రాని, లేదా నన్ను తెలుసుకోవాలని రాని, తెలుసుకుని రాని, లేదా తాను ఆర్తుడై రాని, ఎలా వచ్చినప్పటికీ వాడు ఉదారుడే. అందువల్ల అటువంటి వాడిని నేను అనుగ్రహిస్తానంటాడు. భగవంతుని యొక్క కృప అటువంటిది. అందువల్ల ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా వారు వారి జాతులను బట్టి, వారి యొక్క యోగ్యతలను బట్టి, అధికారాలను బట్టి ఎంత గొప్పవారైనా ఏదో ఒక దశలో మోహాన్ని పొందక తప్పదు. ఆ మోహాన్ని పొందినప్పుడు భాగవతోత్తముల పట్ల కానీ భగవంతుని పట్ల కానీ ఎంతో కొంత అపచారపడేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిని వారు గుర్తించి తమ దోషాన్ని దిద్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా భగవద్ రక్షణాన్ని పొందుతారు. భగవంతుడు కృపాళువు కనుక, దయాళువు కనుక తన బిడ్డలో ఎందు ఉండేటువంటి దోషాన్ని తాను గుర్తించి దాన్ని దిద్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనకిది బ్రహ్మ విమోహన ఘట్టంలో చాలా అద్భుతంగా మన పెద్దలు వర్ణించి చెప్పారు. ఇవాళ మరి 2 ఘట్టములు. ఒకటి కంసవధకు సంబంధించినటువంటి ఘట్టం, చాలా ప్రధానమైనటువంటి లీల. మధురా లీలలో మొదటి లీల అదే. మధురలో ప్రవేశించాడు స్వామి. అక్కడ ధనుర్యాగం అనేటువంటి ఒక యాగం చేశాడు కంసుడు. ఎందువలనంటే తన శత్రువు తనను సంహరించడానికే పుట్టాడు అని చెప్పినటువంటి ఒక అర్భకుడు, ఒక బాలకుడు
ఎక్కడో నందపురజంలోనూ ఇప్పుడు బృందావనంలోనూ ఉన్నట్ట వాడిని ఏ విధంగానైనా సరే ఇక్కడ తీసుకొచ్చి వాడిని మట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి అని ఒక అజ్ఞానం చేత కంసుడు ధనుర్యాగం అనేటువంటి ఒక యాగాన్ని చేస్తూ అక్కడ మనకు రామాయణంలో ఉన్నట్టు